రండి రండి అనురాధ గారు, మీ విషయంలోనూ మీ ఇంటి విషయంలోనూ చాలా జాగ్రత్త తీసుకుంటారు. మీ పని మనిషి విషయంలో మీరంత జాగ్రత్త తీసుకున్నట్లేదే. నిజానికి మా ఇంట్లో 4 పని మనుషులు ఉన్నారు. సడన్ గా 3 లీవింగ్ పెట్టేశారు. వాటి ఎడవిట్లో వంట మనిషి వదిలేసాం. అంటే ఈవిడ వంటకాలు ఇలాగే ఉంటాయేమో. టేస్టీ ఫుడ్. అవును మిస్టర్ మోహన్, ఏ ఐటమ్ తింటే ఆ ఐటమ్ ఎంతో స్పెషల్ గా ఉంది. ఒక్కొక్క ఐటమ్ ఒక స్పెషలిస్ట్ తెప్పించి వండించారా? అవును, అసలు వంటకే ఒక స్పెషలిస్ట్ తీసుకొచ్చి వండించారు. ఎవరు? మా ఆవిడ. మీ ఆవిడ? ఎస్. ఒక్కో వృత్తిలో ఒక్కరికో తిరిగిస్తూ ఉంటారు కదా. వంటలో మా ఆవిడకి పద్మభూషణో పద్మ విభూషణో ఇచ్చి తీరాలి. టేస్ట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. టేస్ట్ ఈస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటే ఏమిటో తెలుసా మీకు? ఏమిటి? ముఖం మనసుకు ప్రతిబింబం అని. అందమైన ముఖం ఉన్న ఆడవాళ్లు వంట అందంగానే చేయగలరు, ఇల్లు అందంగానే ఉంచుకోగలరు, సంసారాన్ని అందంగానే చేసుకోగలరు. An unhealthy cook can't cook healthy food. Of course, face may be index of the mind, but all that glitters is not gold. కట్టుకున్న చీరని బట్టి మనిషి వ్యక్తిత్వం, పెట్టుకున్న నగల్ని బట్టి మనిషి సంస్కారం నిర్ణయించడం మంచిది కాదు. Criticism is double-edged knife. It cuts both ways. ఎంత పొగరు కాదు అలుసు. అనురాధ గారు, పని మనిషిలా ఉండనివ్వండి. మీరు ప్రెసిడెంట్ కదా అని మీకంటే పై లెవెల్లో మాట్లాడనివ్వకండి. పదండి పదండి. ఏమీ అనుకోకండి, ఆవిడకి మాట్లాడడం చేత కాదు. మాట్లాడడం చేత కాకపోతే ఇంట్లో పడడం అనండి. పార్టీ పిలిచి మమ్మల్ని పని మనిషి చేత అవమానిస్తారా? ఆవిడ పని మనిషి కాదండి, మా అమ్మ. మీ అమ్మగారా? ఎవరైతే ఏంటండి, ఇంటికి వచ్చిన వాళ్ళతో అలాగే నా మాట్లాడటం? ఆవిడ తత్వం నీకు తెలుసుగా. ఆవిడ తత్వం కన్న తల్లిగా మీరు సహించొచ్చు, మిమ్మల్ని కట్టుకున్నందుకు నేను సహించొచ్చు. కానీ వీళ్ళంతా ఎందుకు సహించాలి? వీళ్ళంతా ఎవరు? టాప్ లెవెల్ మనుషులు. హ్యాపీ డే అనుకుంటే సాడ్ అయిపోయింది. సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. రండి మనం హోటల్కి వెళ్ళి భోంచేద్దాం. రండి. అను ప్లీజ్. నువ్వు చాలా తొందరపడ్డావు. వాళ్ళంతా భోజనాలు చేయకుండా వెళ్ళిపోతున్నారు. అను కూడా వాళ్ళతో వెళ్ళిపోతుంది. నువ్వే వాళ్ళని ఆపాలి. అది ఎంతో సరదాపడి పార్టీ చేసుకుంటుంది. నీ వల్లే అదంతా చెడిపోయింది. నువ్వు క్షమాపణ చెప్తే తప్ప వాళ్ళు ఆగరు. అమ్మాను తొందరపడి నేనేదో మాట్లాడాను. వచ్చి భోంచేమా. వడ్డించిన భోజనం దగ్గర నుంచి వచ్చాడు. చాలా అశుభం జరిగిన తరచు నన్ను క్షమించమ్మా. అది నాకు కాదు, వాళ్ళకి చెప్పండి. అమ్మా, జరిగిన తరచు క్షమించండి. వచ్చి భోంచేద్దామా. రండమ్మా. పెద్ద ఏదో చెప్తుంది, బాగుండదు, వెళ్దాం రండి. రండమ్మా రండి. అన్నం తీసుకొచ్చాను. నా తల్లి అన్నం తిన్నానమ్మా.